హలో అండి. నమస్తే. వెల్కమ్ టు బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. వీకెండ్ కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ సునీత వాళ్ళ ఊరొచ్చామండి వరంగల్. చూసారా వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో. ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి. అండ్ ఎక్కువగా టెర్రస్ గార్డెనింగ్ గూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఇల్లు కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇది వాళ్ళుంటున్న ఇంట్లో ఉసిరి చెట్టనమాట. చాలా కాయలు కాసాయి చూసారా? ఇక దాని పక్కన మారేడు చెట్టనమాట. ఎప్పుడంటే అప్పుడు తెంపుకొని మంచిగా శివుడికి పూజ చేసుకోవచ్చు. అలా మార్నింగ్ కాసేపు అక్కడ స్పెండ్ చేశానండి. చాలా బావుంది వాతావరణం. ఇంకా ఊరొచ్చాను కదా! తన కిచెన్ ఎప్పటినుంచో నేను ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడొచ్చినా కుదరట్లేదని చెప్పేసి ఈసారైతే కంకణం కట్టుకున్నాను. కిచెన్ ఆర్గనైజ్ చేయాలి అని. తనకి కూడా నాలాగే ఒక బాబు. సో, తనకి అసలు కుదరదింకా కిచెన్‌లో సర్దుకోవడం ఇలాంటివి. సో, ఇంకా చూసారా ఎంత మెస్సీగా ఉందో కిచెన్. ఇంకా ఈరోజైతే కిచెన్ కొంచెం క్లీన్ చేద్దామని జెప్పేసి మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ చేశాము. చేయాలి అని అనుకుంటే మాత్రం మనం అస్సలు చేయలేము. ఏదో ఒక రోజు వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా ఇక్కడైతే హాల్ కూడా చూసారా డైనింగ్ ఏరియా అలానే ఉంది. సో, ఇంకా నేను డీటెయిల్‌గా ఏం చెప్పట్లేదు ఆర్గనైజేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మంచిగా నీట్‌గా డస్టింగ్ చేసేసుకొని కాక్రోచెస్ అండ్ చీమల మందైతే మంచిగా వేసేసుకొని దానిపైన పేపర్స్ ఏసేసుకొని ఇంకా సర్దేసుకోవడం. ఇక్కడైతే నేను క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేసాను. చూస్తున్నప్పుడైతే భయమేసింది. ఎలా చేస్తానో ఏంటో అని. సో, ఒకవైపు నేను ఇలా అన్నింటిని క్లీన్ చేస్తున్నాను. ఇంకోవైపు మా ఫ్రెండ్ అన్నీ వాష్ చేసేసింది. ఆర్గనైజ్ చేసేవి. వాష్ చేసేసి ఎండలో పెట్టేసి మళ్ళీ రీఫిల్ చేస్తుందనమాట. అండ్ అలానే ఒకవైపు వంట, ఒకవైపు ఆర్గనైజేషన్ ఇలా చేసుకుంటూ ఉన్నాము. ఎప్పుడైనా మనం కిచెన్ డీప్ క్లీన్ చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని సెల్ఫ్‌లోంచి థింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టి సర్దుకోవడం కన్నా, ఒక్కొక్క సెల్ఫ్ తీస్తూ, సర్దుతూ మళ్ళీ అక్కడి సామాను ఈ సెల్ఫ్‌లో షిఫ్ట్ చేసేసి, మళ్ళీ ఇక్కడ సర్దేసిన తర్వాత ఇక్కడి సామాను ఇంకో సెల్ఫ్‌లోకి షిఫ్ట్ చేసేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అన్నీ తీసి ముందర పెట్టేసుకుంటే మాత్రం అస్సలు అవ్వదండి. ఇదొక ట్రిక్ అయితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడు. ఇక్కడైతే తనకి 4 బర్నర్స్ ఉంది. సో, అది తీసేసి మళ్ళీ 2 బర్నర్స్‌కి షిఫ్ట్ అవుతుంది. సో, అక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఈ కార్నర్ క్లీన్ చేశానండి. ఈ స్టాండ్ అయితే తన దగ్గర ఉంది. అందుకని దీన్ని నీట్‌గా ఆర్గనైజ్ చేస్తున్నాను ఈ కార్నర్‌ని. సో, ఒక దాంట్లో అయితే గానుగ నూనె అండ్ ఇంకో దాంట్లో అయితే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ అయితే ఫిల్ చేసి పెట్టాము. ఈ రెండిట్లో అయితే అవి చూడడానికి క్యూట్‌గా ఉన్నాయి గదా! తను ఎగ్జిబిషన్‌లో తీసుకుందంట. నాకెక్కడ వెతికినా కూడా దొరకలేదు. పెద్ద సైజే దొరికింది. సో, ఇంకా అక్కడైతే అన్నీ ఫిల్ చేసేసాము. ఏవైతే మన చేతికి అందుబాటులో ఉండాలో అవన్నీ పసుపు, కారం, ఉప్పు, షుగర్, టీ పౌడర్ ఇలాంటివన్నీ ప్లేస్ చేసేసాను. మరోవైపు అయితే స్పూన్స్ అలా ప్లేస్ చేశాను. ఎంత చిన్న కార్నర్ స్పేస్ అయినా, ఎంత చిన్న కిచెన్ అయినా వాటికి అందాన్ని తెచ్చేవి డెకర్. సో, బిఫోర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆఫ్టర్ ఆర్గనైజేషన్ తర్వాత చూడండి. ఇక్కడ పిక్ పెట్టాను. ఇంకా మనీ ప్లాంట్ అయితే ఇలా అయితే ప్లేస్ చేశాము. అక్కడ చూడడానికి చాలా అందంగా ఉంది. ఏదైనా సరే అండి, మనం డెకర్ చేసుకునే దాన్ని బట్టి మన కిచెన్ అనేది చిన్నదైనా, పెద్దదైనా మన ఐడియాస్‌ని బట్టి రిప్రజెంట్ చేస్తే చాలా బావుంటుంది. గ్రీనరీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. గ్రీనరీ ఎక్కడున్నా కూడా మనకి ఒక పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. అందుకని ఇక్కడ మనీ ప్లాంట్‌ని కూడా ప్లేస్ చేశాము. కౌంటర్ టాప్ అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కింద అనమాట స్టవ్ కింద. సో, మా ఫ్రెండ్ అయితే అక్కడ అంతా తుడిచేసింది కడిగేసి. నేనైతే ఇక్కడ ఇంకా పేపర్స్ ఏసేసి ఇలా నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ నేను మీకు బిఫోర్ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. ముందెలా ఉందో, ఇప్పుడెలా ఆర్గనైజ్ చేశామనేది. ఒకవైపేమో ప్లాస్టిక్ అన్ని డబ్బాలు పెట్టేశాను. ఇంకొక వైపయితే స్టీల్ డబ్బాలనమాట. సో, స్పేర్‌గా ఉండేవి మనకెప్పుడు కానీ పైన ఉంటే ఎక్కువ యూజ్ చేసుకోము గదా! అవన్నీ పైన పెట్టేశాను. ఇంకేవైతే రెగ్యులర్‌గా మనం గ్రాసరీస్ అనేవి యూజ్ చేసుకుంటామో, మన చేతికి అందేలాగా పెట్టుకోవాలని జెప్పేసి ఈ షెల్ఫ్‌లో అయితే ప్లేస్ చేశాను.
ఇంకిక్కడైతే గ్లాసెస్, బౌల్స్, కుక్కర్స్, వెట్ గ్రైండర్, ప్లేట్స్, టిఫిన్ బాక్సెస్ అందుబాటులో ఉండాలని ఇవన్నీ ఒక దాంట్లో ప్లేస్ చేశాను. ఇంక ఈ డైనింగ్ ఏరియా ఒక్కసారి చూడండి ఎంత మెస్సీగా ఉందో. సో, క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. సో, క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి. సో, నేను క్లీన్ చేసేటప్పుడు వీడియోస్ పెడితే చాలా లెంతీ అవుతుంది. మీకు కూడా బోర్ కొడుతుంది. అండ్ తీయడానికి కూడా నాకంత టైం లేకుండే ఫాస్ట్‌గా ఒక 2 డేసే ఉండే. సో, అప్పుడు ఇంకా క్లీన్ చేసిన తర్వాతే ఆర్గనైజ్ చేశాక వీడియో తీశాను. ఇంకిక్కడైతే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఒక లివింగ్ రూమ్‌లోకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఇలా నర్సరీకొచ్చాము. సో, ఏ ఇల్లైనా సరే కొంచెం ఇండోర్ ప్లాంట్స్ ఉంటే కూడా ఆ ఇంటికి అందాన్ని తెస్తుంది. అండ్ అలానే ప్రతి ఒక్క ప్లాంట్ కూడా మనకి ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్సే దొరుకుతున్నాయి. సో, మనకి హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచివి ఇంట్లో మొక్కలుంటే. సో, ఇంకా వాళ్ళ లివింగ్ రూమ్ కోసం మేమిక్కడ ఒక స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ అలానే ఒక డెక్కన్ ప్లాంట్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడే వాళ్ళు పాట్స్‌తో రీఫిల్ చేసి ఇస్తారు మడ్డుని కూడా. ఇంకా మేము వీటిని ఫిల్ చేసేసుకొని ఇంకా సర్ప్రైజ్ కదా! సో, అందుకే ఇక్కడే ఫిల్ చేసేసుకొని ఇంకా డిక్కీలో ప్లేస్ చేసి అయితే తీసుకెళ్ళాము. వాళ్ళ ఇల్లు కొంచెం స్పేషియస్‌గా కొంచెం పెద్దగా ఉంటుంది. సో, ఆర్గనైజ్ చేయడానికి చాలా బావుంటుంది. సో, ఇంక ఇక్కడ ప్లాన్స్ తీసుకొచ్చిన తర్వాత టీవీ దగ్గరున్న కబోర్డ్ పైనైతే ఇలా ప్లేస్ చేశాము. చూడ్డానికి అసలు చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా అక్కడ చిన్న చిన్నవి శివుడివి అండ్ అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ప్లేస్ చేశాము. అండ్ అక్వేరియం కూడా ఉంది వాళ్ళకి. చిన్నది వాళ్ళ బాబు కోసం అని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడ ఎంత చిన్న స్పేస్ అయినా సరే, పెద్ద స్పేస్ అయినా సరే మనం ఆర్గనైజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు చూపియడానికైతే ఇంత సింపుల్‌గా ఉంది కానీ, కిచెన్ చాలా పెద్దది. దాన్ని డీప్ క్లీన్ చేసి, ఆర్గనైజ్ చేసి, ఇంకా హాల్‌ని కూడా డీప్ క్లీన్ చేసి, ఆర్గనైజ్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అయితే మేము స్ట్రగుల్ అయ్యి కిచెన్ అండ్ హాల్‌ని కూడా ఇంకా మార్చేసాము. ఆహ్, షూట్ చేయడానికి కూడా మాకంతగా టైం లేకుండే. సో, అందుకే షార్ట్ అండ్ స్వీట్‌గా కూడా ఇలా షూట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా బృందాన్ని మా హస్బెండ్ అయితే ఆడిస్తున్నారు. బయట చాలా స్పేస్ ఉంటది. ఇంకా వరంగల్‌లో చూడ్డానికి ప్లేసెస్ ఉన్నాయి కానీ, ఈ ఎండాకాలంలో బయటికెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే. అందుకని చెప్పేసి జస్ట్ అలా బైక్ రైడ్‌కని ఎళ్ళామనమాట. వాళ్ళు అండ్ మేము. సో, ఇంకా సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా చల్లగా అయింది. ఇక్కడ సోడా బావుంటుంది అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్లారు. ఇంత స్పెసిఫిక్‌గా ఎందుకు తీసుకెళ్తున్నారు అని అనుకున్నాను కానీ చాలా బాగుండాయండి. సోడా కమ్ ఐస్ క్రీమ్ అంట. ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుండే. ఇంకా అదంతా సోడా కూడా తాగేసి ఇంకా తర్వాత కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాము. మళ్ళీ రిటర్న్ బ్యాక్ హైదరాబాద్ మండే మార్నింగ్ ఎళ్ళిపోయామనమాట. సో, మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.